నాది నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ది రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక ఆయన దొరుకుతున్నాడు. అండ్ ఏం లేదులే, 2 bedrooms ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ ఒకటి అండ్ ఇదొకటి. ఈ పక్కలో ఇది బాత్రూమ్ అనమాట గైస్. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఫస్ట్ బెడ్రూమ్. ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఫిల్హాల్ నేను ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ తిక్కి మస్తు ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ అలాగే గ్రౌండ్కి పోయేకి షూస్ అండ్ అలాగే ఇక్కడ మ్యాట్ అండ్ నా ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ఇక్కడే ఉంది. నేను ఇప్పుడు లేట్ చేయలేకున్నట్లు స్టేడియంకి వెళ్ళి మస్తు రన్నింగ్ వర్కౌట్ కంప్లీట్ చేస్తా. నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే స్టేడియంలో వచ్చి ఉన్నాడంట. సో లేట్ చేయలేకున్నట్లు చలో గాయస్ స్టేడియంకి వెళ్దాం. గాయస్ నేనైతే స్టేడియంకి వచ్చేసిన. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే వార్మప్ చేస్తున్నాడు గాయస్. ఫిల్హాల్ నేను ఇప్పుడే జస్ట్ 400 meters 3 rounds వార్మప్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఇంకా 2 సేపులో మేము వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ అండ్ ఇంకొక రన్నింగ్ పార్ట్నర్ ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు అలాగే బాడీ వార్మ్కి. సో లేట్ చేయలేకున్నట్ల ఇంకా 2 సేపులో వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. గాయస్ నాది నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ది రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక ఆయన దొరుకుతున్నాడు, మీరు చూడొచ్చు. నేను ఈరోజు వర్కౌట్ వచ్చేసి ఫస్ట్ 2 kilometers 4 phaseలో చేసి అండ్ మళ్ళీ ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 phaseలో 2 kilometers కంప్లీట్ చేసుకున్నా. అండ్ నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి 4 phaseలో కంటిన్యూ 4 kilometers రన్ చేసినాడు. అండ్ ఇంకొక రన్నింగ్ పార్ట్నర్ అయితే ఇప్పుడు 6K రన్ చేస్తున్నాడు అనమాట 4 phaseలో. గైస్ ఫైనలీ మా రన్నింగ్ వర్కౌట్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ వర్కౌట్ ఏమైనా చేసుకుంటాం అనమాట ఇప్పుడు 2 సేపులో. గైస్ నేను రన్నింగ్ అయినాక నా లెగ్ పెయిన్ షీన్కి రికవరీ ఎక్సర్సైజ్ చేస్తాను. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్స్ వచ్చేసి స్లోగా వాకింగ్కి వెళ్ళినారనమాట. ఆయన చెప్తాను నేను ఫ్రైడేనే రానా అని. గాయస్ స్టేడియంలో మస్తు రన్నింగ్ వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ కూడా ఇంటికి వెళ్తున్నాడు అనమాట. ఫిల్హాల్ ఇంటికి వచ్చి ఇప్పుడు నేను మస్తు నీళ్ళు పోసుకొని రెడీ అయిపోతున్నాను అనమాట. అండ్ ఇక్కడ మా అమ్మ ఇప్పుడు చపాతీ అండ్ బీట్రూట్ టిఫిన్ వేసి ఇచ్చింది. ఇప్పుడు నేను టిఫిన్ తింటున్నాను గాయస్ మీకు ఇప్పుడు మా పైన ఇంట్లో హోమ్ టూర్ అంతా చూపిస్తాను. ఎన్ని రూమ్స్ ఉన్నాయి అండ్ అంతా ఇండ్లంతా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మా మిద్ది పైన ఉండా అనమాట. అండ్ కింద నుంచి వచ్చేదా ఇదే అనమాట. అండ్ ఇట్లా పైనకి పోయేది, పైనకి లాస్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇండ్లు చూపించినాక పైన చూపిస్తాను గాయస్. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట గాయస్. ఇట్లా ఫస్ట్ ఇలా హాల్లోకి వస్తేనే ఫస్ట్ మీకు ఇక్కడ రైట్ సైడ్ టీవీ ఉంది, ఫ్లాట్ టీవీ. అండ్ ఇది షోకేస్ అనమాట గాయస్, టీవీ పెట్టాకే చేపించినాం. అండ్ ఏం లేదులే, ఇప్పుడు అవ్వ టైంపాస్కి పరుకులు చూడుతుంది అనమాట గాయస్. ఎస్సా ఇది హాల్, ఇది హాల్లో ఇది డైనింగ్ టేబుల్ అండ్ అక్కడ కూలర్ ఉంది, ఈ చైర్స్ అండ్ ఇది యూపీఎస్ అనమాట గాయస్. కరెంట్ ఏమైనా పోతే అది యూపీఎస్ వేసుకుంటాం మేము. సో కరెంట్ పోయినా కానీ ఏం తొందర ఉండదు, అందుకే యూపీఎస్ కూడా వేయించేసినాం పైన ఇంట్లో. అండ్ ఇది హాల్లో ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇది కిచెన్ ఉందన్నమాట. ఇది కిచెన్లో ఎంటర్ అయితేనే ఫస్ట్ ఇలా దేవుని రూము అండ్ ఇదంతా గ్యాస్ కట్ట అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసేది సింక్ అండ్ ఇక్కడ ఇది గ్యాస్ అండ్ ఇవన్నీ ఇట్లా సామాన్లు పెట్టుకునేకి. అండ్ ఈడ పైన సబ్జా ఉంది. ఇంతే గాయస్ కిచెన్ రూమ్. అండ్ హాల్లో కిచెన్ రూమ్ చూసినాం కదా. ఇప్పుడు హాల్లో నుంచి
ఇలా పోతగిన ఈడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ ఒకటి అండ్ ఇదొకటి. ఈ పక్కన ఇది బాత్రూమ్ అనమాట గైస్. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో మంచం వేసినాం మేము. అండ్ అలాగే ఇక్కడ షోకేస్ ఉన్నాయి ఏమన్నా పెట్టుకునేకి. అండ్ ఇక్కడ మేము అన్ని పరుకులు జూరేకి పెట్టుకొనింది. అండ్ ఇక్కడ పైన సబ్జా ఉంది ఏమన్నా ఇలా సామాన్లు పెట్టుకునే గాయస్. అండ్ అలాగే ఈడు కూడా ఇంకోటి బాత్రూమ్ పైన అది ఏమన్నా మనం థింగ్స్ పెట్టుకునేకి ఉండదన్నమాట, ఏమన్నా సామాన్లు. అండ్ ఇది కూడా అటాచ్ లెట్రిన్ బాత్రూమ్ గాయస్. అండ్ ఇది వచ్చేసి విండో, ఇలా బయట చూసేకి అంతా గాలి అంతా వచ్చేకి, అలాగే వెలుతురు కూడా వచ్చేకి. సో ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అయిపోయా. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను గాయస్. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో మేము మంచం ఏమీ లేదు, వేయాలి. సో ఈ బెడ్రూమ్లో ఫస్ట్ ఇది మిర్రర్ అనమాట. ఇది మిర్రర్ గాయస్. అండ్ ఇది వచ్చేసి ఏమన్నా పెట్టుకునేకి ఇట్లా మనకి షోకేష్. అండ్ ఇది పైన సబ్జా ఏమన్నా థింగ్స్ ఏమన్నా పెట్టుకునేకి. అండ్ అలాగే ఇక్కడ బాత్రూమ్ పైన కూడా ఇంకా మనం ఏమన్నా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ 2 బీరువాలు ఉన్నాయి. ఇవన్నీ మా అమ్మ వాళ్ళ అమ్మ అనమాట. అండ్ ఇక్కడ అలాగే బట్టలు పెట్టుకునేకంతా సబ్జా. అండ్ ఇదే హోమ్ టూర్ అనమాట గాయస్ మా పైన ఇంట్లోది. అలాగే ఇక్కడ ఒకటి విండో ఉంది స్ట్రేట్ ఎదురుగా. ఇది విండో అనమాట గాయస్. అంతా ఇక్కడ గాలికి అంతా వస్తుంది అనమాట విండో ఇది. అండ్ పైన కూడా ఇక్కడ వెంటిలేషన్ ఇస్తున్నాము. అండ్ ఇదే మా పైన ఇల్లు అనమాట గాయస్. హోమ్ టూర్ అంతా చూపించినాను కదా, ఇదే మా పైన ఇల్లు అనమాట. అవ్వ డైలీ టైంపాస్కి పర్పుల్ జరుగుతుంది ఇక్కడ బయట పైన కాడ. సో ఇప్పుడు పైన చూపిస్తాను రండి. పైన ఇలా ఎక్కాలి. అండ్ నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ పైన పోతున్నాను అనమాట గాయస్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మా అంతా ఏరియా అనమాట. అండ్ ఇప్పుడు నేను పూర్తి పైనకి అయితే వచ్చేసిన. ఇక్కడంతా బట్టలు ఆరేసినారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదే అనమాట మాది టెర్రస్ పైన ఫుల్ ఫస్ట్ ఫ్లోర్ పైన. ఇక్కడ 2 సింటాక్స్లు ఉన్నాయి అంతే. అండ్ ఐ థింక్ మా పైన టూర్ మీకు ఇష్టమైంటుంది. ఈరోజుకైతే ఇంతే. ఈ వ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు వ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైతే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బాయ్ బాయ్.